నీళ్ళకి ఎట్లా చెప్పు, ఇంతకు ముందు మీకు గత అప్పట్లో నీకు తెలిసినప్పుడు నీళ్ళకి తిప్పలు ఉండేది కదా, తెచ్చుకోలేక ఎట్లా తెచ్చుకునేది అప్పుడు నీళ్ళు బావులలో బోరింగ్ కాడ తెచ్చుకునేది. బోరింగ్ కాడ మొత్తం ఇంట్లోకి సరిపోయి నీళ్ళని ఇంట్లో సరిపోయి తెచ్చుకునేది మేడం. మరి ఇప్పుడు నల్లాలు వచ్చినాయి, నల్లాలు వేయించిండు కేసీఆర్ ఇంటింటికి నల్లాలు వేయించిండు. అప్పుడు నీళ్ళకి ఎట్లుండేది? అప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఉండే మేడం, చాలా ఇబ్బంది ఉండే. అంటే ట్యాంకీలు ఉండేది దూరంలో, ఊరు దాటికి పోయి తెచ్చుకునేది. నీళ్లు లేక చాలా ఇబ్బంది ఉండే. కేసీఆర్ వచ్చిన సంది ఇంటింటికి నల్లాలు వేసిండు, ఇంటింటికి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, ఎకరానికి 5,000 రైతు బంధువు ఇస్తుండు, కేసీఆర్ కిట్ ఇస్తుండు. చాలా పనులు అవుతున్నాయి మేడం కేసీఆర్ వచ్చిన సంది. చేయాలనుకుంటే డైరెక్ట్ పోయి అడుగుతాం, సార్ మాకు ఈ పని కావాలి చెయ్యండి అంటే ఏ ఒక్క ప్రజలు పోయినా కానీ పలుకుతాడు, మంచిగా పిలుస్తాడు. ఎవరు పోయినా కానీ మంచిగా మాట్లాడతాడు, సానుభూతి చూపించి రా బిడ్డ అని ప్రేమతోటి చూస్తాడు, మంచిగా మాట్లాడతాడు. కూసుకుంటూ ప్రభాకర్ ఎవరినైనా ఆదుకుంటారు, ఆపదలు ఉన్న వాళ్ళని, పేదవాళ్ళతోటి. గీ పనులు ఇప్పుడు బాగాలేకుంటే పోతే ఇట్లా సీఎం ఫండ్స్ కింద పెట్టిస్తారుగా, అది పెట్టిస్తాడు. వాళ్ళని చనిపోతే వస్తాడు, సరే ఆయన సాధ్యమైనంత 10, 20 సాయం చేస్తాడు, ఇచ్చిపోతాడు. ఇంటికి వచ్చి ఇప్పుడు వాళ్ళని చనిపోతే ఇంటికి వచ్చి వాళ్ళని మందలు ఇచ్చి ఇంత 5, 10 అనేది ఇచ్చిపోతాడు. ఏ గంటకు పిలిచినా కానీ మాకు వస్తాడు మేడం. మంచిగా పనులు కూడా మంచిగా చేస్తుండు. మా ఎర్రగుంటకు చాలా ఇబ్బంది ఉండే మేడం. ఆయన గెలిచిన సంది మాకు సిసి రోడ్లు వేసిండు, ఇంటింటికి నల్లాలు వేయించిండు. బోరు పోయింది, బోరు పోతే మళ్ళీ 30,000 పెట్టి బోరు వేయించిండు. మళ్ళీ 2 ట్యాంకీలు కట్టించిండు. మా ఎర్రగుంటను ఎవ్వరు పట్టించుకోలే. మా ఎర్రగుంట అయితే సర్వేలు ఉంటున్నా నేను. మా ఎర్రగుంటను కూడా చాలా డెవలప్ చేసిండు మేడం. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక చాలా డెవలప్ చేసిండు. మాకు 5 ఎకరాల భూమి ఉంది, ఎకరానికి 5,000 వస్తున్నాయి. మాకు 50,000 వస్తాయి మేడం. మాకు 5 ఎకరాల భూమి ఉంది, ఎకరానికి 5,000 వస్తాయి. చాలా మంచిగా చేస్తుంది మేడం ఈ ప్రభుత్వం. మళ్ళీ రావాలి, కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకుంటాం. కూసుకుంటాను కూడా మళ్ళీ గెలిపించుకుంటాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మరి ఇక మా కేసీఆరే దేవుడు. ఇప్పుడు కన్న కొడుకు లెక్క అందరికి మాకు పింఛన్లు ఇచ్చటం, ఇంత ఎకరం భూమి 10,000 వచ్చటం. మరి మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. నీళ్లు నెరి మునుగోడు నియోజకవర్గంలో నీళ్లతో నాకు 72 ఏళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే ఈ నీళ్లు వచ్చినాయి, ఇంటింటికి నీళ్లు తాగుతున్నాం. ఆయనదే పుణ్యం. అది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మంది వచ్చి, ఎంతమంది వచ్చారు, ఎవ్వడేం చేయలేదు. మా ఊరు ఒక్క ఓటు కూడా పోదు. రైతులు ఎక్కువ ఉన్నాం మేము, అక్కడ పింఛన్దారులు ఉన్నారు, రైతులం మేమంతా వ్యవసాయం. మాకు ఓట్లు కొనుగోలు చేయాలంటే లేకుంటే కొనుక్కుంటే ఈ కేసీఆర్ కొన్నాడు, యాసికి చండూరులో పెట్టి పైసలు మాకెమ్మడే ఖాతాలు పడ్డాయి. అన్ని సదుపాయాలు ఉన్నాయి మా మునుగోని. మా ఓటుకు హక్కు, నా హక్కు నేను వేసుకుంటాను. నేను పైసలు తీసుకొని వేస్తే నేను ఏ పాటు మనగాండి అయితే వాడు 1,00,000 కాదు బంగారం ఇచ్చినా తీసుకో. రాజగోపాల్ లంగా ఇదివరకు కాంగ్రెస్ లో గెలిచి ఏర్పాటు చేసిండు. గెలిచిన ముఖం పడ్డది. మళ్ళీ ఆయన ముక్కేందుందో ముఖం ఎందో తెలియదు. డబ్బు ఉండొచ్చు, ఆశపోయిండు, 12,000 కోట్లకు పోయిండు. ఆయన మొత్తం రాజకీయంలో దిగిండు. ఆడు రాజకీయం ఒక ఊరినన్నా విజిట్, ఒక ఊరినన్నా చూసిండా? ఏం మనిషి, డబ్బు మనిషి అనుకుంటున్నా. డబ్బు తిన్నా కూడా వేయరు, ఇదైతే నిజం. డబ్బు తీసుకున్నా కూడా తీసుకుంటారు కానీ ఏ ఓటు అయితే వేయరు, ఇదైతే నిజం పక్కా. గోవర్ధన్ రెడ్డి పోయిండు, ఈ ముక్కు తెలియదు, ముఖం తెలియదు. ఎవరు పట్టించుకొని చూస్తారు? ఏం చేసినా కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే ఉండాలి. కానీ ఆయన పై దాకా పోతాడు, పోవాలి, ప్రధానమంత్రి కావాలి. ఆయన చూస్తట్టున్నాడు కానీ ఆయన తెలంగాణ అన్నప్పుడు ఈ బక్కలోడు అన్నారు, ఎంతో మంది తిట్టిరు. దాన్ని సాధించినోడు గట్టివాడు ఆయన ఒక్కడే. ఇంకా సాధించగలుగుతాడు ఆయన. అనుకున్న ఎన్ని చేస్తాడు పక్కా. నేను చెప్తున్నా కదా, నేను 69లో హెచ్ఎస్సి చదువుకున్నా. 69లో జై తెలంగాణ వచ్చింది, గో ఆంధ్ర అని వచ్చింది, బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్. అప్పుడు నన్ను జైలు కూడా పోయినా. 3 రోజులు ఎస్ఐని కూడా కొట్టినాం, తాటిపాయలు అందుకొని, మామిడి పండ్లు అందుకొని. ఎక్కడోళ్ళు రా మీ ఆంధ్రోళ్ళని. అప్పటి నుంచి నాకు మంత్రిలో ఉంది. దీనికోసం సచ్చిందాకైనా కేసీఆర్ ఉండాలి, బాగుపడాలి, ఇంకా బాగుపడుతుంది ఆయన. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ శాసనసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని రాజీనామా చేసి బయటికి పోయినరు.
వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఈ ఉప ఎన్నిక ఏ ప్రయోజనాలు ఆశించి వచ్చింది? ఎందుకోసం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినారు? దీనివల్ల మునుగోడు ప్రజలకు మీరు చేసే సందేశం ఏంటి? ఇలా మునుగోడు ప్రజలు కూడా ఆలోచించారు. ఎందుకంటే గతంలో ఆయన గెలిచి 3 సంవత్సరాల్లో మునుగోడులో చేసిందైతే ఏమి లేదు. రేపు గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన చేయగలిగింది అంతకంటే ఏమి లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టుడో, టీఆర్ఎస్ పార్టీనో ఈ ప్రభుత్వాన్ని దూషించడమో, నిందలు నీలాప నిందలు వేయడం తప్ప ప్రజలకు మాత్రం జరిగేటువంటిది లేదు. ఇవాళ నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ భగత్ గెలిచిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. అదే విధంగా హుజూర్ నగర్ లో మా సైదిరెడ్డి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మీ జిల్లాలోనే జరుగుతున్నాయో మీరు చూస్తా ఉన్నారు. రేపు మునుగోడులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు మునుగోడు అభివృద్ధికి ఒక మలుపు కాబోతా ఉంది. మునుగోడులో ఇలా మన అభివృద్ధిని మనం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవాలంటే ఇలా ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ రాజీనామా ఎవరి కోసం? ఇలా రాజగోపాల్ రెడ్డి గారు నేను రాజీనామా చేసినా అని ఆయన మాట్లాడుతున్నాడు. దేనికోసం చేసాడు ఈ రాజీనామా? దేనికోసం? ఇలా మునుగోడు ప్రజలందరూ కోడై కూస్తున్నారు కదా. మీరు ఎందుకోసం రాజీనామా చేస్తున్నారో యావత్ మునుగోడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైనా మాట్లాడితే ఇదేదో ఆత్మగౌరవ పోరాటం అండి. ఎక్కడ ఆత్మగౌరవం? ఎవరి ఆత్మగౌరవం? నిజంగా ఆత్మగౌరవం అనుకుంటే నిన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేయాల్సి ఉండే. నువ్వు దేనికోసం బీజేపీలకు పోయినావు? ఇది ఆత్మగౌరవ పోరాటం కాదు, ఆస్తులు పెంచుకునే ఆరాటం. ఇది యావత్ ప్రజలకు అర్థమైపోయింది. ఏ రకంగా మునుగోడు ప్రజలకు మేలైందో మీరు చెప్పండి నాకు. మీరు ఓట్లు అడిగే ముందు ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఏ రకంగా ప్రజలకు మేలైతుంది? దేనికోసం ఈ ఎన్నిక మీరు తెచ్చింది? సమాధానం లేదు మీ దగ్గర. ఎంతసేపు అబద్దాలు చెప్పి 3000 పెన్షన్ చేస్తామనో, జూటా మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు ఖర్చు పెట్టో, మద్యాన్ని బారించో ఎన్నికల్లో లబ్ధి పొందాలని మీరు చూస్తా ఉన్నారు. కానీ ఆ పప్పులు ఉడకవు. ఒకసారి అబద్ధం ఆడగలుగుతారు, కానీ ప్రతిసారి అబద్ధం ఆడతాము, ప్రజల్ని మోసం చేస్తామనుకుంటే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. చూసింది కదా దుబ్బాకలు ఏం చెప్పిండ్రో, హుజూరాబాద్ లో ఏం చెప్పిండ్రో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పిండ్రో. మీ మాటలు ఒక్కటన్నా అమలైనయా లేవా అనేది యావత్ తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు కూడా తేటతెల్లమైనవి. అందుకే వీడియోలో పెట్టినాం. మేమేం చెప్తలేం, వాళ్ళు చెప్పిన మాటలే ఇవాళ ప్రజల ముందు పెట్టినాం. మునుగోడు ప్రజల ముందు పెడతాం. రేపు ప్రతి ఇంట్లో పోయి ఈ వీడియో చూపిస్తాం. ప్రతి మనిషికి, ప్రతి గుండెకు కూడా వీళ్ళ మాటలు, వీళ్ళ జూటా మాటలు, వీళ్ళ అబద్ధ ప్రచారాలు, వీళ్ళ విష ప్రచారాలను ప్రతి ఇంటికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అందువల్ల మునుగోడు ప్రజలు మోసపోయేటువంటి ప్రజలు కాదనే నమ్మకం మాకుంది. మునుగోడు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మీరు ఇలా 3000 పెన్షన్ ఇస్తామని ఆపద మొక్కులు మొక్కితే దాన్ని నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా చెప్పింది కదా, మీరు 3000 ఇస్తామని హుజూరాబాద్ లో చెప్పారు, దుబ్బాకలు చెప్పారు. మరి ఏది 3000? జిహెచ్ఎంసీలో చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? ఎక్కడైనా ఇచ్చిండ్రా? ఇదంతా కూడా ఒక దుష్ప్రచారము, అబద్దాలు చెప్పేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏమి లేదు. మీ రాజీనామా అనేది ఒక స్వార్థంతో మీరు చేసిండ్రు, మునుగోడు ప్రజల కోసం చేయలే. ఏం ఆశించి చేసిండ్రో ఇవాళ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు అసలు స్పష్టతనే లేదు. కేవలం మీ స్వార్థం కోసం ఒక వ్యక్తిగా మీకు లాభం జరుగుతుండొచ్చు, కానీ మునుగోడు ప్రజలకు లాభం జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఒక వ్యక్తికి లాభం జరగాలన్నా మునుగోడు ప్రజలకు లాభం కావాలన్నదే చర్చ. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే డెఫినెట్ గా యావత్ మునుగోడు ప్రజల కష్టాలు తీరుతాయి, మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజగోపాల్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చు, కానీ మరి మునుగోడు ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది? ఇవాళ సాగర్ ఏ రకంగా అభివృద్ధి జరుగుతా ఉంది, ఇవాళ హుజూర్ నగర్ లో కార్యక్రమాలు ఎంత వేగంగా జరుగుతున్నాయి ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అదే మరి దుబ్బాకలు ఏమైందో, హామీ ఇచ్చి ఏమేమి హామీలు ఇచ్చింది ఒకటన్నా అమలవుతుందా? లేదు. హుజూరాబాద్ లో ఒకటన్నా అమలవుతుందా? చాలా మంది కేంద్ర మంత్రులు వచ్చి హామీలు ఇచ్చిపోయింది హుజూరాబాద్ లో కూడా, మేము ఇది చేస్తాం అది చేస్తామని. ఏం జరిగింది? జరిగింది ఏమి లేదు, సున్నా. అందువల్ల ఈ జూటా మాటల బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పోరాటాల గడ్డ అయిన మునుగోడు ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఉద్యమాల కిల్లా, పోరాటాల గడ్డ అయినటువంటి నల్లగొండ జిల్లా మీద ఇవాళ బీజేపీ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి పగటి కలలు కంటా ఉన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి అడ్డాగా నిలిచినటువంటి నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయాలనుకుంటే అది మూర్ఖత్వమే తప్ప ఇంకోటి కాదు. ముందు నుంచి కూడా హేమీలు, లెఫ్ట్ పార్టీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. రావి నారాయణ రెడ్డి గారు,
ధర్మభిక్షం లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నల్లగొండ జిల్లా మీద మీ ఆటలు సాగాయి. ఇవాళ బీజేపీ పార్టీ అన్ని జుమ్లాలు తప్ప, గోబల్స్ ప్రచారం తప్ప వాళ్ళు చెప్పే ఒక్క మాట అయినా నిజముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి గారిని ఒప్పించి నేను 3,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మాట్లాడితే మరి ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ముందు ఇవ్వాలనా వద్దా? బీజేపీ అధికారంలో ఉన్న చోట ఇవ్వాలనా వద్దా? అంటే ఎంత పచ్చి అబద్ధాలు, అంటే ఎంత దిగజారుడు దివాళాకోరు రాజకీయానికి ఇలా బీజేపీ నాయకులు పాల్పడుతున్నారో మనకు అర్థమైతా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు కూడా బీజేపీలో చేరి కొద్ది రోజులైనా తొందరగానే వంట పట్టించుకున్నాడు. ఈ జూటా మాటలు చెప్పడానికి మాత్రం తొందరగానే వంట పట్టించుకున్నట్టు కనబడతా ఉంది. సో నేనేమంటున్నా అంటే ఈ మాట మోడీ గారితో చెప్పించండి, ప్రధానమంత్రి గారితో చెప్పించండి, ఈ మాట అమిత్ షా గారితో చెప్పించండి. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే యావత్ తెలంగాణలో మేము 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పించండి. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకోండి. అంటే ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత దివాళాకోరు దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడితే అంత అమాయకులు కాదు నల్గొండ జిల్లా ప్రజలు. ఇది చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నల్గొండ ప్రాంతం. అంటే మీరు ఈ రకంగా మేము ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతామంటే నడవదు. ఇలా ప్రజలు కూడా గమనించాలి. దుబ్బాకలైనా హుజురాబాద్లైనా వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళు గెలిచిండ్రు, ఇలా ప్రజలు మోసపోయినరు. అటువంటిది నల్గొండలో ఈ మునుగోడులో జరగొద్దనేదే ఇవాళ మునుగోడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ శాసనసభ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని రాజీనామా చేసి బయటికి పోయినరు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఈ పాలసీ భారతదేశంలో ఎక్కడ పార్టీ మారినా బీజేపీ చేస్తుంటే బాగుండేది. 100% పార్టీ రాజీనామాలు చేయించుకోకుండా ప్రభుత్వాలు పడగొట్టేటువంటి సందర్భాలు దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అంతా కూడా ఒకరు రాజగోపాల్ రెడ్డి సులభతలకు ఎత్తులు 18,000 కోట్లు ఇచ్చిన వాటి రాజీనామా చేస్తారు. ఆయన రాజీనామా చేసింది ఎవరికైనా ఎవరైనా మేము సవాల్. దాదా ఏం చేస్తున్నావు? ఈ పొలంలో కలుపు మొక్కలు ఉన్నాయి, తీసేస్తున్నా పిల్లగా. అవును కానీ నీ సోపతి గాలందరూ ఇటు వేరు, నువ్వు ఒక్కని వేస్తాను. ఇలా మీటింగ్ ఉండే తాత, అందరు అటు వేర్రు. తాత ఓటు ఎవరికి ఎత్తున్నావు? నేను ఎవరికో ఒకరికి ఎత్తా, నువ్వు ఎవరికి ఎత్తానో చెప్పు. నేను పువ్వుకి ఎత్తున్నా తాత. పీకినట్టే ఉన్నది పువ్వు నువ్వు. అగో గంటగానం గరానికి ఎత్తున్నావు తాత. మరి లేకపోతే ఏందయ్యా? అరే గొర్రె కొద్ది ముడ్డులు ఉంటాయి, గడ్డలు ఉంటాయి అన్నట్టున్నది ఈ పువ్వు కొట్టేస్తే. ఒరే ఎర్రినాగన్నా, నేను చెప్పేది మంచిగిను. ఇప్పుడంటే కేసీఆర్ పుణ్యాన సంవత్సరానికి 2 పంటలు తీసుకున్నాం, మంచిగున్నాం. మరి ఒకప్పుడు మా రైతుల బతుకులు ఎట్లుండేనో నీకేమేరక పిల్లగా. కళ్ళు పొడుచుకొని చూసినా కరెంటు కనరాకపోయేది. అగ్గి పెట్టినట్టు కళ్ళ ముందు పొలం ఎండిపోయేది. బోర్ల నుంచి చుక్క నీళ్ళ బొట్టు రాకపోయేది. మా రక్త మాంసాల్ని మట్టిలో కలిపి కింద మీద పడి పండిస్తే కొనుటోడు ఉండకపోయేది. అడ్డికి పావుసేరు అమ్ముకుంటే ఆఖరికి నెత్తి మీద మిగిలేది అప్పే. ఈ రైతు లెక్క ఎందుకు పుట్టించినవు భగవంతా అని ఆ దేవుణ్ణి తిట్టని తినవలేదు. అవును తాత, మా పెదాపు అర్ధరాత్రి మోటార్ అయిపోయి పాము కలిసి చచ్చిపోయాడు. అప్పటి రోజులు చాలా ఘోరంగా ఉండే, కానీ ఇప్పుడు కొంచెం మారినట్టే కదా. కొంచెమేంటి పిల్లగా, మా రైతుల తలరాతని కేసీఆరే మార్చిండు. ఇప్పుడు దినం మొత్తం ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాడు. మిషన్ కాకతీయతోనే మన ఊరి చెరువు నింపిండు. నా బోరి ఇప్పుడు రికాము లేకుండా నీళ్లు పోస్తాను. రైతు బంధు పథకం కింద నాకు పంట సాయం కూడా చేసిండు. ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి. ఈ పంట మొత్తం కేసీఆర్ సారే కొంటాడు, నాకేం రందలేదు. అయితే రైతులకు అంత మంచిగానే ఉందంటావు? అంత మంచిగానే ఉంది పిల్లగా. ఈ నడుమ మా మోటార్లకు మీటర్లు పెడుతున్నారట మీ పువ్వు పార్టీలు. ఫ్రీగా కరెంట్ ఇవ్వద్దని కేసీఆర్ ను బెదిరిస్తున్నారట. అందుకే ఈసారి ఈ కలుపు మొక్క లెక్క ఆ కమలం పార్టీని పీకి పారేస్తా. మంచిగున్న తెలంగాణలో ఈ బీజేపీ కాంగ్రెస్ కలుపు మొక్కలను ఉండద్దు పిల్లగా.
అవును తాత, ఈ పని అయితే అందరం చేయాలి. ప్రతి ఒక్కరూ కలుపు పార్టీలను పీకి పడేయాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. వీళ్ళు చెప్పలేదా? జిహెచ్ఎంసీలు ఏం చెప్పిండ్రే? ఇల్లు పోతే ఇల్లు, బైక్ పోతే బైకు, కారు పోతే కారు, గుండు పోతే గుండు. వాళ్ళ నోటికి మొక్కాలి. వరదల్లో కొట్టుకుపోయిన బండ్లు, కొట్టుకుపోయిన కార్లు కూడా కొనిస్తామని చెప్పి ఇన్సూరెన్స్ తప్పకుండా ఉంటుంది. ఎన్నికల ముందు కారు పోతే కారు, బండి పోతే బండి అన్నారు. గెలిచినాక ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. కాబట్టి దయించి ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెనుకబడ్డటువంటి దుబ్బాక జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్ని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేంద్ర నిధులు తెచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను కేంద్ర నిధులు తెచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను కేంద్ర నిధులు తెచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లతోటి 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది.